Ho'oponopono is not a manifestation technique. It is a healing process. ఈరోజు మనం 108 టైమ్స్ రిపిటేషన్స్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఎలాంటి మెమరీనైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ని హీల్ చేసుకునే ప్రాసెస్సే హోఓపోనోపోనో. ఫర్ ఎగ్జాంపుల్, మనీ గురించి మనం మన మైండ్లో ఉన్నటువంటి ఎనర్జీని క్లీన్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలి అనుకున్నామనుకో, అప్పుడు మనం మనీ గురించి ఎలాంటి ఆలోచనలు చేశాము, మనీ గురించి మనకున్నటువంటి భయాలు కానీ, గిల్టీ ఫీలింగ్స్ కానీ, అసలు మనీ గురించి ఎలాంటి ఎమోషన్ అయితే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉందో దాని కొరకు మనం ఈ విధంగా హీల్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఈ విధంగా రాయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం 1 by 1 ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, యూ చూజ్ ఏ కామ్ స్పేస్. చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఎంచుకోండి. సిట్ ఇన్ ఏ పీస్ఫుల్ ప్లేస్ వేర్ యూ వోంట్ బి డిస్టర్బ్డ్. ఎవ్వరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అలాంటి నెక్స్ట్, సెట్ యువర్ ఇంటెన్షన్ని సెట్ చేసుకోండి. అంటే రాసే ముందు మనం ఈ విధంగా మన ఇంటెన్షన్ని సెట్ చేసుకొని కూర్చోవాలి. బిఫోర్ స్టార్టింగ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ ఏ డీప్ బ్రెత్. ఒక మంచి ప్లేస్ ఎంచుకొని అక్కడ కూర్చున్న తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా సెట్ యువర్ ఇంటెన్షన్ ఫర్ హీలింగ్, ఫర్గివ్నెస్, ఫర్ సెల్ఫ్ లవ్ ఆర్ క్లారిటీ అండ్ రిలీజింగ్ ఏ స్పెసిఫిక్ మెమరీ ఆర్ ఎమోషన్. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి మెమరీ ఉన్నా కూడా దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి మెమరీని అయితే మీరు మనీ గురించి క్యారీ చేస్తున్నట్లయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ మెమరీని గుర్తు చేసుకోండి. డబ్బుతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఈ విధంగా డబ్బుతో మాట్లాడడం మొదలు పెట్టండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఈ విధంగా గుర్తు చేసుకుంటూ, ఐ యామ్ సారీ మనీ. అంటే డబ్బు గురించి మనం భయపడ్డ రోజులు ఉన్నాయి, నెగ్లెక్ట్ చేసిన టైమ్స్ కూడా చాలా ఉండుంటాయి కదా. ఆ పరిస్థితిని గుర్తు చేసుకొని డైరెక్ట్గా మీరు మనీతో మైండ్ఫుల్గా మాట్లాడుతున్నారు. మనీతో చెప్పండి, ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను ఫర్గివ్ చెయ్యి. ఎన్నో రకాలుగా నేను నెగ్లెక్ట్ చేసి ఉంటే నీ వల్ల నేను ఎన్నో భయాల్ని మోస్తున్నాను, ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ నాలో ఉన్నాయి నీ మీద. కాబట్టి వాటన్నిటికీ కూడా ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ విధంగా మనీతో చెప్పాలి, ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ. ఎన్నో టైమ్స్, ఎన్నోసార్లు మీకు మనీ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడి ఉంటుంది కదా. ఆ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్పండి మనీకి, అండ్ లవ్ యూ చెప్పండి, ఐ లవ్ యూ మనీ. ఎన్నోసార్లు నాకు నువ్వు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డావు, ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా చెప్తూ మీ ఇంటెన్షన్ని సెట్ చేసుకొని హ్యాపీగా ఇప్పుడు రాయడం మొదలు పెట్టండి. మీరు రాస్తున్నంతసేపు కూడా మనీ గురించి మీ ఫీలింగ్ ఇలానే ఉండాలి. ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఈ విధంగా 4 phrases రాసిన తర్వాత 1 time, అంటే 1 time పూర్తయినట్లు. మీరు 108 times రాయాలి కదా. ఈ విధంగా 108 times రాయాలి. ఒక నోట్బుక్ తీసుకోండి, వైట్ పేపర్స్ కానీ ఏదైనా పర్లేదు తీసుకొని పెన్తో చక్కగా ఒక మంచి ప్లేస్లో కూర్చొని, ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చొని
కామ్గా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని కూర్చొని అసలు మీ మైండ్లో మనీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తు చేసుకోండి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? మనీ గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము? భయపడుతున్నామా? గిల్టీగా ఫీల్ అవుతున్నామా? అసలు కష్టపడితేనే డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నామా? ఏ ఫీలింగ్స్ అయితే మన మెమరీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తు చేసుకొని అవన్నీ కూడా మీరు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ మనీ, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉన్నప్పుడల్లా కూడా చక్కగా మనీ అనేది హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మనీ గురించి ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో రకాలుగా మీకు మనీ వచ్చే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా 21 డేస్ పాటు రాయడం ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఈ విధంగా రాయడం మొదలు పెట్టేసేయండి. ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతిరోజు రాసే ముందు ప్రశాంతంగా కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని చక్కగా మనీ గురించి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మెమరీని అయితే క్యారీ చేస్తున్నారో వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ, మనీని నెగ్లెక్ట్ చేసిన విషయాలు గుర్తు చేసుకుంటూ, మనీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ని క్యారీ చేస్తున్నారో అవన్నీ గుర్తు చేసుకుంటూ చక్కగా అవన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉన్నట్లుగా ఊహించుకోండి. అవన్నీ క్లియర్ అయిపోతే మనీ చాలా హ్యాపీగా మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈ క్షణం రాస్తూ ఉన్నప్పుడు మీరు మీ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో మనీ ఉన్నట్లుగా ఊహించుకుంటూ హ్యాపీగా రాయడం మొదలు పెట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.